వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుకుందాం. మీకు 52వ వచనం. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాము. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు సంఘమునికి ఒక మర్మం చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే, ఇదిగో సంఘమా, సంఘ బిడ్డలారా, దేవుని ప్రజలారా, సంఘానికి వస్తున్న వారులారా, మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మనం అందరము కూడా నిద్రించము కానీ రెప్ప పాటున. తెలుగు బైబిల్లో నిమిషము అని రాయబడింది, కానీ గ్రీకు భాషలో కానీ ఇంగ్లీష్ బైబిల్లో, గ్రీకు భాషలో కానీ ఇంగ్లీష్ భాషలో కానీ నిమిషము అనే మాట రాయబడలా. రెప్పపాటున అని రాయబడింది, అంతే. రెప్పపాటున మనమందరం కూడా మార్పు చెందుతాం, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మనమందరము కూడా నిద్రించం అంటే పడుకోవడము అట్లా కాదు, నిద్రపోవడం కాదు. పొద్దునంతా పని చేసుకొని రాత్రి అలసిపోయి నిద్రపోయి ఆ నిద్ర కాదు. చాలా మంది నిద్రించమంటే అంటే నిద్ర రాదా, ఎప్పుడు మేలుకొని ఉండాలా, అది కాదు. ఏంటంటే నిద్రించమనే మాట ఎందుకు వాడరంటే, యేసు ప్రభుని నమ్మి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షణలో నమ్మకంగా ఉండి చనిపోయి ఉంటారు చూసినారా, వాళ్ళందరినీ మృతి పొందారు, చనిపోయారు, చచ్చిపోయినాడు అన్నారు, నిద్రించారు అనే మాట మాట్లాడతారు క్రైస్తవులు. ఏమంటారు? నిద్రించారు అంటే రెస్ట్ తీసుకుంటున్నారు, రెస్ట్ ఇన్ పీస్. చనిపోయినారు. ఎవరైతే యేసు ప్రభును నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకొని మరణం వరకు నమ్మకంగా ఉండి మరణించింటారో వాళ్ళంట దేవుని బిడ్డలారా చచ్చిపోయినారనే మాట మాట్లాడరు. ఏం మాట మాట్లాడతారంటే, ఏం బైబిల్ ప్రకారంగా ఏం రాయబడిందంటే నిద్రించారు అంటే, నిద్రించిన వాళ్ళు ఏం చేస్తారు? మరలా తిరిగి లేస్తారు. నిద్రపోయిన వాళ్ళు అట్టే శాశ్వతంగా నిద్రపోరు కదా. ఏదో ఒక రోజు పొద్దునో సాయంత్రమో ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో లేయాల్సిందే. క్రీస్తు నందు మృతి పొందిన వాళ్ళు, క్రీస్తు నందు మృతి పొందని వాళ్ళు శాశ్వతంగా వాళ్ళకు మరణమే. వాళ్ళను చనిపోయినారు అనే పదం వాడచ్చు, కానీ క్రీస్తు నందు చనిపోయిన వారిని మరణించినారు కాదు, మృతి పొందినారు కాదు, వాళ్ళు ప్రభునందు నిద్రించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో కడబూర మోగుతుంది, అనగా దేవుని బూర ఊదపడుతుంది. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున లేదంటే పోలీస్ గ్రౌండ్లో, పెరేడ్ గ్రౌండ్లో బూర ఊదుతారు. మీకు ఎవరు తెలుసా? బూర ఊదుతారు. లేదంటే స్కూల్ పిల్లలకు స్టార్టింగ్లో దాన్ని ఏమంటారు, పెరేడ్ మామూలు మన భాషలో చెప్పు, డ్రిల్లా ఏదో అంటారు కదా, దాని టైంలో మధ్యలో ఏమంటారు బూర ఊదుతారు కదా. మన జకరియా గారికి అయితే బాగా తెలుసు, లీలాగర్ గారికి అయితే వాళ్ళిద్దరు పీటీలు కాబట్టి వాళ్ళకి తెలుసు, మనకు అంత తెలియదు. బాగా దాంతో ఊది డ్రమ్ము కొట్టి సిద్ధపరుస్తారు అందరినీ స్కూల్లోకి పంపించడానికి. దాన్ని బూర అంటారు. పోలీస్ వాళ్ళు కూడా బూరలు వాడతారు, ఎందుకంటే సిద్ధపరచడానికి. దేవుని బిడ్డలారా, ఒకానొక టైంలో యేసు ప్రభు రాకడకు ముందంట కడబూర మ్రోగుతుంది. హల్లెలూయా. బూర ఊపబడుతుంది, బూర మోగుతుంది. బూర మూగినప్పుడు ఏం జరుగుతుందంటే, మృతి పొందిన వాళ్ళు ఎవరైతే ప్రభువులో నిద్రించారో, ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళంట లేపబడతారు. మనము మృతి పొందకోకుండా సజీవులుగా ఉన్న మనం ఏం చేస్తామంటే రెప్పపాటులో మార్పు పొందుతాం.
ఇది కడపూర మోగినప్పుడు జరిగే సందర్భాలు ఏంటంటే, ఒకటి ప్రభునందు నిద్రించిన వారు, చనిపోయిన వారు, పాతి పెట్టబడిన వారు, ఇంకా ఎట్లా చనిపోయినా సరే ప్రభునందు ఎవరైతే మృతి పొందింటారో, నిద్రించింటారో వాళ్ళు అప్పుడు లేపబడతారు. సజీవులమై ఉన్న మనం, అంటే బ్రతికుండే మనం ఇట్లా క్షణములో మార్పు పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కడపూరలో జరిగే సందర్భాలు చూడండి ఒకసారి. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. కడపూరం మ్రోగినప్పుడు ఏం జరుగుతుందో, కడపూరం మోగినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చదువుదాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్లయితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చదువునా. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏంటంటే, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వచ్చేటప్పుడు ప్రభు రాకడ సమయంలో ప్రభు వచ్చేటప్పుడు ఆర్భాటముతో వస్తారంట. ఎలా వస్తారంట? ఆర్భాటం అంటే ఏంటి తెలిసిన? ఎవరైనా ఒకరు విజయం పొందినప్పుడు, గెలిచినప్పుడు ఆర్భాటం చేసిన గట్టి కేకలేస్తారు. నాకు సొంతమైంది, నేను గెలుచుకున్నా, గట్టిగా కేకలేస్తారు. దాన్ని ఆర్భాటం అన్నమాట. కేకలేస్తా అంటారు, గట్టిగా అరుస్తూ అంటారు కదా. ఆర్భాటం అంటే అది. యేసయ్య వచ్చేటప్పుడు మామూలుగా రాడు, ఆర్భాటముతో వస్తారంట. ఒక జయధ్వని, ఒక విజయధ్వని, ఒక జయం పొందిన సైన్యములాగా ఎలా వస్తారంటే ఆర్భాటముతో మన ప్రభు మేఘారుడై వస్తాడు. ఆర్భాటముగా ఉంటుంది. ఆర్భటించడం, గట్టిగా కేకలేస్తూ ఉంటారంట పరలోకమంతా. దేవునికి స్తోత్రం. పరలోకమంతా కేకలేస్తూ ఉంటారు. పరిశుద్ధులు, దేవదూతలు అందరూ కూడా ఆర్భటిస్తూ ఉంటారు. ఎందుకు ఆర్భటిస్తారంటే విజయం పొందుతుంది. సంఘం అంతా కూడా మహిమలేక చేర్చబడుతుంది. అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. మన ప్రభు తన సంఘమును తీసుకొని పరలోకానికి రాబోతున్నాడు అనేదానికి గుర్తుగా ఈ దేవదూతలు, లోకములో ఉన్న పరిశుద్ధులు అందరూ ఏం చేస్తారంటే గట్టిగా ఆర్భాటముతో కేకలేస్తూ అంటారు, స్తుతిస్తూ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలో కూడా ఉంటుంది, 47వ కీర్తనలో ఉంటుంది, చప్పట్లు కొడుచు ఎట్లంట ఆయన సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఆర్భాటముతో ఆయనను స్తుతించాలంట. చప్పట్లు కొడితే ఆర్భాటముతో. ఆర్భాటం అంటే మేము విజయం పొందినాము, మేము విడుదల పొందినాము, లేదంటే మేము స్వతంత్రించుకున్నాము, మేము పొందుకున్నాము అనేదానికి గుర్తుగా ఆర్భాటం అంటారు. ఒక వ్యక్తి ఒక పరుగు పందెంలో పోరాడుతా అన్నాడు. ఆ పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసినాడు. అది 400 మీటర్లు అనుకోండి. 400 మీటర్లు బాగా ఎక్సర్సైజ్ చేసినాడు. నెల రోజులు, సంవత్సరం రోజులు దానికోసం కసరత్తు చేసినాడు, ట్రైనింగ్ చేసినాడు, దానికి కావాల్సిన అన్ని రకాలుగా సాధనం చేసినాడు. ఒకనొక రోజు పోటీలో పాల్గొనాలా వచ్చినాడు, నిలబడ్డాడు. ఇంకా పరుగు పందెం స్టార్ట్ అయింది. పరిగెత్తుతున్నాడు. అతనికి ఒకటేమైన ఆయాసము, కస, చెమట, తర్వాత ఏంటో నొప్పులు అవన్నీ వస్తున్నాయి. గురి ఏమో దగ్గరగా ఉంది. పరిగెత్తుతాడు ఆర్భాటం, చాలా ఆసక్తితో, నేను గెలవాలని ఆసక్తితో పరిగెత్తుతాడు. పరిగెత్తి గెలుస్తాడు. గెలిచినప్పుడు సైలెంట్గా మౌనంగా ఉంటాడా? ఎలా ఉంటాడు? సైలెంట్గా ఉంటాడా? గెలిచి సైలెంట్గా మౌనంగా ఇట్లా ఉంటాడా? కేకలేస్తాడు, ఎగురుతాడు. హుసేన్ బోల్ట్ అయితే ఇట్లా ఎట్టనో పెడతాడు. మొత్తానికి ప్రపంచ పరుగుల వీరుడు హుసేన్ బోల్ట్. ఉగాండా జమైకాకు సంబంధించి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఎగిరి కేకలేసి గట్టిగా అరిసి నేను గెలిచినారా నేను అంటారు కదా.
అంత సంబరం, ఆర్భాటం, కేకలేస్తే ఆ స్టేడియం అంతా కూడా దత్తరిల్లిపోయేట్టుగా అరుస్తారు. అది ఆర్భాటం. గెలిచిన వాళ్ళు, విజయం పొందిన వాళ్ళు, పొందుకున్న వాళ్ళు అట్లా ఆర్భాటం చేస్తారన్నమాట. దేవుని సన్నిధిలో మనం కూడా ఎలా చేయాలంట? చప్పట్లు కొడతా చెప్పండి, చప్పట్లు కొడతా. 47వ కీర్తన చదువు నాన్న, మొదటి వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, ఏ ధ్వనులతో? జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయండి. హల్లెలూయా. సర్వజనులారా దేవుని గురించి చప్పట్లు కొట్టండి, ఆర్భాటం చేయండి జయధ్వనులతో. ఎందుకు? మన ప్రభు మరణమును తిరిగి గెలిచి లేచాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు, మరణాన్ని గెలిచినాడు, సమస్తమును గెలిచి జయవీరుడిగా ఉన్నవాడు. హల్లెలూయా. చావునే చంపినవాడు, మరణాన్నే ఓడించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, సజీవుడైన ఆయన గెలిస్తే మనం ఎట్లుండాలా? ఆయన గెలిస్తే మనం ఎట్లుండాల? మనము మన దేశము పక్షంగా ఒక ఆయన పరుగు పందెములు పాల్గొనేవాడు. మనం చూస్తా ఉండగా ఆయన గెలిచినప్పుడు సైలెంట్గా ఉంటారా? కేకలేస్తాం, అరుస్తాం, గట్టిగా సప్పట్లు కొడతాం, వీలలేస్తాం కదా. ఎందుకంటే గెలిచినాడు, మన పక్షం గెలిచినాడని అర్థం. పాట పాడుతా అంటే కొందరు అసలు సప్పట్లు ఉండవు, స్తోత్రాలు ఉండవు, ఏముండవు. వీళ్ళు పొందితే కదా అసలైన విజయం. వీళ్ళు పొందరు అసలు. దేవుని బిడ్డలారా, మనము స్తుతించుచున్నది ఎవరిని? సజీవుడైన వాడిని, మరణమును గెలిచిన వాడిని, పాపమును గెలిచిన వాడిని, పాపమును ఓడించిన వాడిని, మరణమును ఓడించిన వాడిని, మరణపు ముళ్ళుని విరిచిన వాడిని. మనం ఆయనను స్తుతించేటప్పుడు జయధ్వనులతో కేకలేస్తా, చప్పట్లు కొడతా, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా, నీకు కృతజ్ఞతలు, ఆరాధన అని స్తోత్రాలు చెప్పు, చప్పట్లు కొట్టాలి. కానీ ఇట్లా నోరు తెరవరు, చప్పట్లు కొట్టరు, ఇరిగిపోతాయేమో అనిపిస్తుంది చప్పట్లు కొడతా అంటే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆర్భాటం చేయాలంట. ఏం చేయాలా? ఆర్భాటం చేయాల, కేకలు వేయాల, స్తుతించాలి గట్టిగా నోర్లు తెరిచి. కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. ఎవరైనా హల్లెలూయా చెప్పినారు అనుకోండి, ఆ మందిరాలలో, ఆ సహవాసాల్లో వెనక్కి తిరిగి చూస్తారు, చప్పట్లు కొట్టారు, పాటలు పాడరు. పాటలు పాడినా సైలెంట్గా పాడాలా, హల్లెలూయా అనకూడదు. ఇప్పుడు ఏదైనా వాక్యం చెప్తాడు, యేసయ్య మరణాన్ని తిరిగి గెలిచినాడు అంటాడు, హల్లెలూయా అని ఒకరు ఎవరన్నారు, ఏంద్ర హల్లెలూయా అంటారు. ఆ మందిరంలో సేవకుడు చెప్తాన్నాడు, యేసయ్య మరణాన్ని తిరిగి గెలిచి లేచాడు, మనకు మహిమ ఇవ్వబోతున్నాడు, గొప్ప దేవుడు, శక్తివంతుడు, ఉన్నత లోకములలో ఆయన ఆధిపత్యం చేసేవాడు అని గట్టిగా ఉజ్జీవంతో చెప్తా అంటే, అక్కడ ఒక ఆమెనో ఒక అయ్యగారికో ఉన్నట్టుండి దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, ఆర్భటం, స్తోత్రమయ్యా నీకు అన్నారు అనుకోండి, అయిపోయి. కొన్ని మందిరాలలో ఉన్నాయట, వాళ్ళు ఎట్టంటే సచ్చినోళ్ళ లాగా ఉండాలా, సైలెంట్గా ఉంటారు అన్నమాట. అసలు ఏం మాట్లాడకూడదు, అంటే స్తుతించకూడదు, ఏం చేయకూడదు, హల్లెలూయా అనకూడదు, ఏమనకూడదు, మౌనంగా ఉండాలంట. ఏందిరా ఆయన అదంటే, దేవుడు అల్లరికి కర్త కాదు. ఏంటంట? అల్లరికి కర్త కాదంటే ఏంటి? స్తుతించొద్దు అన్నాడా? మహిమపరచొద్దు అన్నాడా? ప్రభువా, యేసయ్యా, వీళ్ళు కేకలేస్తున్నారు, ఆపమని చెప్తావా? లేదా అంటే, ఒరే నాయనా, వాళ్ళు కేకలేకపోతే, వాళ్ళు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి, చెవులు పగిలిపోతాయి, మీ మామూలుగా ఉండవు అన్నాడు కదా. స్తుతించమని చెప్తున్నాడు ప్రభు. అట్లాగనే యేసయ్య వచ్చేటప్పుడంట ఆర్భాటముతో వస్తారంట. ఎలా వస్తాడు? దేవదూతలంతా ఆర్భాటం చేస్తూ వస్తారు, కేకలేస్తూ వస్తారు. విజయం, మా ప్రభు అన్నిటినీ తన స్వాధీనం చేసుకోబోతున్నాడు. భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ, తన సంఘము తన దగ్గరికి రాబోతుంది. మహిమగల సంఘము, ఇన్ని రోజులు తన ప్రాణము పెట్టి సంపాదించిన సంఘము, ఇన్ని రోజులు కాచి కాపాడి దాన్ని పరిశుద్ధపరిచిన సంఘము ఇప్పుడు మన ప్రభు దగ్గరికి రాబోతుంది అని దేవదూతలంతా ఆర్భాటం చేస్తారు యేసయ్య వచ్చేటప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత
ప్రధాన దూత శబ్దం. ఎవరు? ప్రధాన దూత శబ్దం. మిఖాయేల్ నిలబడి శబ్దం వేస్తాడు. మన రాజు, మన ప్రభు, యుగ యుగములు దేవుడు సజీవుడుగొండి ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయా జాతులలో నుండి, ఆయా ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను తన రక్తం ఇచ్చి కొన్న సంఘము అదిగో పరలోకానికి రాబోతున్నదని మిఖాయేలు దేవదూత కేకలేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా ఆహ్వానిస్తాడు, పిలుస్తాడు. ఇప్పుడు ఒక కలెక్టర్ గారు వస్తున్నారు. కలెక్టర్ గారు వస్తున్నప్పుడు బంట్రోతు ఏమంటారు దాన్ని, ఆహ్వానిస్తారు చూడండి. ఇప్పుడు కోర్టులో జడ్జి గారు వచ్చేటప్పుడు కూడా బంట్రోతు ఒక ఆయన ఉంటాడు, కట్టె కొట్టుకొని కదా. ఆర్డర్ కాదు, ఆర్డర్ అనేది జడ్జి గారు అంటారు. జడ్జి గారు ముందర ఒక ఆయన ఉంటాడు, కట్టె కొట్టుకొని ఉంటాడు. ఆయన ఇట్లా వేసుకొని టోపీ పెట్టుకొని ఉంటాడు. ఆయన జడ్జి గారు వచ్చినప్పుడు మన ప్రభు వస్తున్నాడు, మన ప్రభు వస్తున్నాడు, మన ప్రభు వస్తున్నాడు, అందరు లేచి నిలబడండి, గౌరవించండి అంటాడు కదా ఆయన. ఆయన వచ్చేటప్పుడు ఆయన వచ్చి సర్రాని వచ్చి ఆ కోర్టులో జడ్జి గారు కూర్చుంటారు. ఆయన సైలెంట్, అందరు మౌనంగా కూర్చోండి, మన ప్రభు వచ్చాడు, ప్రభు అంటారు వాళ్ళు, మై లార్డ్ అంటారు. అట్లనే సంఘము భూమి మీద నుండి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రభు పరలోకము నుండి మధ్యాకాశానికి దిగి వచ్చేటప్పుడు ప్రధాన దూత అయిన మిఖాయేలు గొప్ప శబ్దముతో ఆహ్వానం పలుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 ఆర్భాటము, 2 ప్రధాన దూత శబ్దం, 3 దేవుని బూర ఊదుతారు. బూర 2 రకాలుగా గుర్తుంటుంది. 1 సిద్ధపాటుకు, 2 కదలడానికి గుర్తుగా. ఇజ్రాయేలులతో దేవుడు, మోషేతో దేవుడు చెప్పినాడు, మోషే నువ్వు 2 వెండి బూరలు చేయి. ఒకటేమో ప్రజలు సిద్ధపడాల, 2వ బూర ఊదినప్పుడు ప్రజలు కదలాల. సంఖ్యాకాండము, ఒకసారి ఆ మాట చదువునా, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు 2 వెండి బూరలు చేయించుకొను. నువ్వు 2 వెండి బూరలు చేయించుకో, నక్షి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. 4 చదువు. వారు ఒకటే ఊదిన ఎడల, మొదటిది ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహము ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావాలని 6. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు, రెండవ బూర ఆర్భాటముతో ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యమును సాగవలను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి బూర ఊదినప్పుడు అంటే దేవుని బిడ్డలారా అందరూ ఒక చోటికి వచ్చేయాల. 2వ బూర ఊదినప్పుడు అందరూ ప్రయాణమై వెళ్ళిపోవాలి. ఇంకా ఇశ్రాయేలు ప్రయాణంలో యేసయ్య అట్లా చెప్పినాడు మోషే 2 వెండి బూరలు చేయించుకో. వాళ్ళు ఒకరేమో ఆడుంటారు, ఒకరేమో ఈడుంటారు, ఒకడేమో పాలెంలో ఉంటాడు, ఒకడేమో ఆ కొండ మీద కూర్చొని ఉంటాడు, ఒకడేమో ఇట్లా రకరకాల ఏడపడితే ఆడ కూర్చొని ఉంటారు. అందరు గడిపి అయ్యా సిద్ధపరచు, అన్నా సిద్ధపడు, అన్నా ప్రయాణం అయిపోవాలా, ఇంకా రా చేసుకుని సాలే, గొర్రెలు కాచుకుని సాలే, ఇంక తిని సాలే, రండి అందరూ అని చెప్పడానికి వీలు పడదు. కానీ 2 వెండి బూరలు చేయించుకో. ఒక బూర, మొదటి బూర ఊదినప్పుడు వాడు ఏ పనైనా చేసుకొని ఎక్కడైనా ఉండని, మొదటి బూర శబ్దము వినగానే అందరూ సమాజంగా వచ్చేయాలి, కూడుకోవాలిగా. ఎక్కడైనా ఉండని, పాలెంలో ఉండను, దేవాలయం మధ్య ఉండను, కొండల దగ్గర ఉండను, ఎక్కడైనా ఉండని, మొదటి బూర ఊదినప్పుడు అందరూ సిద్ధపడాలా. 2వ బూర ఊదినప్పుడు అందరూ కూడా కదిలి వెళ్ళిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా బూర ఎందుకంటే 1 సిద్ధపరచడానికి, 2 కదిలి రండి, వెళ్ళండి. ఇంకా బూర ఎందుకంటే దేవుని బిడ్డలారా మనం 1 సిద్ధపడడానికి. ఇప్పుడు
సేవకుడు ప్రతి ఆదివారం ప్రతిరోజు మీకు బూర ఊదుతూ ఉంటాడు. ఎందుకు బూర? మీరు సిద్ధపడండి, మీరు సిద్ధపడండి, మీరు సిద్ధపడండి అనే దానికి బూర ఊదుతాడు. యేసయ్య ఒక బూర ఊదుతాడు. యేసయ్య దగ్గర నుంచి దేవదూత ఒక బూర ఊదుతాడు. ఇంకా రండి చాలు కానీ, బూర ఇన్నింది చాలు కానీ, ఇంకా సిద్ధపడింది చాలు కానీ, వచ్చే కమాన్. దేవుని బూర, కడ బూర, 7వ బూర ఊదినప్పుడు అందరూ కూడా వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రావడానికి ముందంట ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ఆయన దిగి వస్తారంట. యాడికి వస్తాడు ప్రభు దిగి రావడానికంటే? ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. సంఘం అంతా సిద్ధపడింది, తయారైపోయింది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పరిపూర్ణులు అయిపోయారు. సంఘం అంతా సార్వత్రిక భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘముగా సిద్ధపడిపోయారు. పెళ్లి కుమార్తెగా తయారైపోయింది, సిద్ధపడిపోయారు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, యేసయ్యా సంఘం సిద్ధపడిపోయింది, ఇంకా నువ్వు వచ్చేయి. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పాలంట. ఎవరు? ప్రకటన గ్రంథం చదివారు మీరు? 22వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఒకసారి చదువు జకరియా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. హల్లెలూయా. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము, ప్రభువా మరణాత అని చెప్తున్నారు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని అలంకరించి తయారు చేసి ఏ లోపము లేని వధువు గల సంఘముగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి యేసయ్యకు నచ్చినట్లుగా, యేసయ్య ఇష్టపడేటట్లుగా, యేసయ్య పక్కన నిలబడగలిగినట్లుగా అన్ని విషయాలలో సంఘము సిద్ధపరచబడింది. ఇంకా పరిశుద్ధాత్ముడు అంటాడు, ప్రభువా యేసయ్య వచ్చేయ్. సంఘము కూడా అంటది, ఇద్దరు కలిసి వచ్చేయ్ ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకములో ఉన్న ప్రభు మధ్యాకాశానికి దిగి వస్తాడు. పరలోకంలో ఉన్న ప్రభు 3వ ఆకాశంలోకి దిగి వస్తాడు. ఈ సంఘం ఏం చేస్తుందంటే మధ్యాకాశంలోకి వెళ్తుంది. యేసయ్య 3వ ఆకాశంలోకి దిగి వస్తాడు. భూమి మీదికి రాడు. దీన్ని రహస్య రాకడా అంటారు. ఎవరు రాకడా? 2 ఉన్నాయి. ఒకటి రహస్య రాకడా, అది ఎవరికి, లోకంలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. 2వది ఉంది, అది భూమి మీదికి సంఘము పైకి పోయి మహిమ పొంది సంఘానికి రావాల్సిన బహుమతులు ఘనతలు అన్నీ వచ్చిన తర్వాత యేసయ్య సంఘము ఇద్దరు కలిసి భూమి మీదకి వచ్చి భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. అది రహస్య కాదు, బహిరంగ రాకడ. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేది రహస్య రాకడా. ఏ రాకడా? రహస్య రాకడ. రహస్యంగా యేసయ్య మధ్యాకాశంలోకి రాబోతున్నాడు, 3వ ఆకాశంలోకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా సంఘం సిద్ధపడుతుంది కాబట్టి యేసయ్య రాలే. ఇంకా సంఘంలో ఏదో లోపం ఉంది, ఇంకా ఏదో తయారు కావాల్సింది ఉంది, ఇంకా ఏదో సరి చేసుకోవాల్సింది సంఘం, ఇంకా ఏదో ఏ విషయంలోనూ సిద్ధపడాల్సింది ఉంది. కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మదేవుడు సంఘాన్ని భూమి మీద సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సంఘం అన్ని విషయాలలో పరిపూర్ణంగా అయిపోయిందో అనుకో, ఇంకా ఏ లోపము ఏ మత్స ఏది లేని వధువుగా తయారైపోయింది, పెళ్లికి సిద్ధపడింది సంఘం ఉన్నది. ఇంకా భూమి మీద యేసయ్యని పిలుస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆయన మధ్యాకాశంలోకి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మధ్యాకాశంలోకి దిగి వచ్చినాక ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బుర్రతో మన ప్రాణప్రియుడైన యేసయ్య మధ్యాకాశంలోకి దిగి వచ్చినప్పుడు జరిగే సందర్భం ఏమిటంటే, ఎవరైతే మారు మనసు పొందినారో, పాప క్షమాపణలు పొందినారో, యేసు రక్తంతో కడగబడినారో, బాప్తిస్మము తీసుకున్నారో, నీతిగా బ్రతుకుతున్నారో,
ప్రభు బల్లారాధనలో క్రమముగా పాలిపంపులు పొందుతున్నారు. యేసయ్య మధ్యాకాశంలోకి దిగి వచ్చినప్పుడు చనిపోయి ఉంటారు, పాతి పెట్టబడి ఉంటారు, కుళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు మొదట లేస్తారు, సమాధులు తెరవబడతాయి. హల్లెలూయా! సమాధులు తెరవబడతాయి, నిద్రించిన వారు లేపబడతారు. యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు జరిగేది. యేసు ప్రభును నమ్మల, మారు మనసు పొందల, సువార్త వినల, బాప్తిజం తీసుకోవాల, రక్షణ పొందల, చచ్చిపోయినాడు, మరణించినారు, లేయరు. ధనికుడైనా దరిద్రుడైనా గొప్పవాడైనా ఎవడైనా సరే మారు మనసు పొంది రక్షణ పొంది యేసు రక్తంలో కడగబడి యేసయ్య పోలికలేకి వచ్చిన వాళ్ళు మాత్రమే మరణించిన వాళ్ళు తిరిగి లేస్తారు. యేసయ్య రక్తంతో కడగబడకోకుండా, పాప క్షమాపణ పొందకోకుండా, బాప్తిస్మపు అనుభవంలోకి రాకోకుండా ఎవరైతే మృతి పొందింటారో వాళ్ళు లేపబడరు, లేయరు. యేసు ప్రభు వచ్చినాక సమాధులు తెరవబడవు. ఎవరు లేపబడతారంటే యేసు రక్తముతో కడగబడిన వాళ్ళు, పాప క్షమాపణ పొందిన వాళ్ళు, యేసు రక్తములో తమ వస్త్రములను ఉదుకుకున్నవారు, నీతి మంతులని యేసయ్య చేత ముద్రించబడిన వాళ్ళు మాత్రమే లేపబడతారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అర్థమైందా? సమాధులు తెరవబడతాయి. నువ్వు కాస్ట్లీ సమాధి కట్టించుకోకపోయినా పర్వాలే. అర్థమైందా? కట్టించుకోకపోయినా పర్వాలే, రక్షణ పొందింటే చాలు. రోడ్డు పక్కన పడేసి కుళ్ళిపోయినా చాలు, లేపబడతావు. రోడ్డు పైన శవము అట్ట రోడ్డు మీద పడేసి రక్షణ పొందిన వ్యక్తిని ఈయనకేంద్ర అని పక్కన పడేసి కుళ్ళిపోయి కుక్కలు మాంసం తిని పురుగులు పట్టి తినేసినా కూడా యేసు వచ్చినప్పుడు మళ్ళా లేపబడతాడు. సజీవునిగా మార్పు పొందుతుంది శరీరం, నూతనమైన దేహముగా యేసు ప్రభు పోలికలేకి మారిపోతుంది. రక్షణ పొందుకోకుండా, మారు మనసు పొందుకోకుండా సమాధులు ₹1,00,00,000 పెట్టి, నిన్న అక్క ఎవరు అంటారు, నిన్న మన సుజాత అక్కన ఎవరు అన్నారు, ప్రార్థన పోంటే నేను శ్రీనాథ్ ప్రార్థన గృహ దర్శనాన్ని కానీ ప్రార్థన పోతే అన్నా 10,000 ఏమంటారు దాన్ని గుంత తీయను 10,000 అంట, ₹1,00,000 సమాధి కట్టనంట. నేను షాక్ అయిపోయాను. అమ్మో నాయన ప్రభువా స్తోత్రం నాయన అనుకున్నా. ఎంత శ్రీనాథ్ ₹1,00,000 కదా, ₹1,00,000 అంట. మారు మనసు పొందినాడా, ఎందుకు అంత కాస్ట్లీ పెట్టుకోనుకుంటే దేని తమిళ పనికిరాదు అది. యేసు ప్రభు వచ్చినాక లేసేది ఏమి ఉండదు. రక్షణ పొందుకోకుంటే ఎన్ని చేసినా వేస్టే. రక్షణ పొంది సామాన్య ఎక్కడైనా ఏ స్థలంలోనే ఉండిపోనిలే, ప్రభు లేపుతాడు. ఆడ కడబూర మోగగానే యేసయ్య మధ్యాకాశంలోకి రాగానే ఇక్కడ ఎవరైతే ప్రభులో మృతి పొందింటారో, ప్రభులో నిద్రిస్తా అంటారో, మారు మనసు పొందింటారో, రక్షణ పొందింటారో, యేసు రక్తములో కడగబడి బాప్తిజం తీసుకొని ఉంటారో వాళ్ళు లేస్తారు. ప్రియులారా, లేస్తారు. వాళ్ళు లేచి అలా వెళ్తుండగానే మరణించుకోకుండా మనము సజీవులుగా ఉంటాం కదా. ఎవరైతే ఇప్పుడు నేను ఉదాహరణ, ఇప్పుడు రాడులే ప్రభు చెప్తానా, ఉదాహరణ చెప్తానా. ఇప్పుడు నేను వాక్యం చెప్తానా, మీరందరూ కూడా వాక్యాన్ని వింటున్నారు. యేసయ్యను నమ్మినారు, మారు మనసు పొందినారు, రక్షణ పొందినారు, బాప్తిజం తీసుకున్నారు, యేసు రక్తంలో కడగబడ్డారు. ఈ రోజు నుంచి నీతిగా బ్రతుకుతున్నారు, యథార్థంగా బ్రతుకుతున్నారు, ఏ చెడు అలవాటు లేకుండా ఇప్పుడు నీట్గా బ్రతుకుతాను. యేసయ్య వచ్చినాడు. నేను నాతో పాటు ఎవరైతే అట్లున్నారో అందరు వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు ఇడే ఉండిపోతారు. అర్థమైందని చెప్పింది, మిగతా వాళ్ళు ఇడే ఉండిపోతారు. ఉదాహరణ, భర్త మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని రక్షణ పొంది ఉంటాడు, భార్య తీసుకోలే. ఇట్లా వాక్యం చెప్పుకుంటున్నాము, టక్కన వెళ్ళిపోయాడు. ఏందిరా మా పాస్టర్ ఏడి, నా పక్కన లేరు, నా భర్త ఏడి, ఎక్కడున్నారు, వెళ్ళిపోయారు, అంతా లేరు. ఎన్ని సెకండ్లు పడుతుందో తెలుసా? రెప్ప పాటున. ఏదో ఒకసారి అటు రెప్పేయండి,
ఒకసారి రెప్పట్టనండి. ఎంతసేపు పట్టింది? నువ్వు ఒకసారి స్లో మోషన్లో కూడా సెకండే కదా అయ్యేది. ఇట్లా స్లో మోషన్లో రెప్పేసినా కూడా సెకండే పట్టేది. నువ్వు అట్లా కన్ను అట్లా అనే లోపల పక్కన మాయమైపోయింటారు. అమ్మ బాప్తీసం తీసుకునింది, కొడుకు బాప్తీసం తీసుకోలే. ఇంకా బాప్తీసం తీసుకుని ఈడు అట్టే బతుకుతున్నాడు. అరే మమ్మీ ఇంకా రాలేదు చర్చి నుంచి, పోయింది 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 పోయింది, ఇంకా రాలేదు. అసలు వస్తాడు, ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తారు. లేదంటే ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు ఎత్తుతారు. నాకు కనపడలేరా నాయన, మీ అమ్మ మీ నాన్న యాడిపోయినారా రా బాబు, కనపడరు అసలు. రెప్ప పాటన అది జరుగుతుంది. ప్రభు మధ్యాకాశంలో బూర మోగిన వెంటనే దేవుని బిడ్డలారా, వెంటనే సెకండ్ కూడా పట్టదు. సెకండ్ అని ఉంటుంది, ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్. ఆంప్లిఫైర్ బైబిల్లో ఉంటుంది, సెకండ్ అని ఉంటుంది. అట్లా కన్ను మూసి తెరిచే లోపల మాయమైపోయి ఉంటారు, పట్టని వెళ్ళిపోతారు అంతే. బూర ఓదగానే సంఘం అంతా వెళ్ళిపోతుంది, సమాధులు తెరవబడతాయి. దీనికి యోబు గ్రంథంలో మాట రాయబడింది. యోబు గ్రంథంలో ఒకసారి 30వ అధ్యాయము 34వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదవండి. దేవుని యోబు గ్రంథము 34వ అధ్యాయము. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునంది నాశనమవుదురు. బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు. హల్లెలూయా. బలవంతులేమో దైవికంగా కొనిపోదురంట. కల్లోలం, నిమిషంలో ఏం జరుగుతుందంటే తెలిసిన కల్లోలం జరుగుతుంది. నా వైపు చూడండి, ఇంకా ఏం జరుగుతుంది? కల్లోలం జరుగుతుంది. అందరూ తలకాయలు పట్టుకుంటారు, ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రపంచం అంతా, భూమి మీద ప్రపంచం అంతా కూడా కల్లోలముతో ఉంటుంది. ఆదివారం ఎత్తబడితే భర్తకు తెలియకోకుండా భార్య మందిరానికి వచ్చింది. ఆ రోజే ప్రభు రాకడ వచ్చేసింది. భార్య వెళ్ళిపోతుంది. భర్త ఎదురు చూసి యాడిపోయింది, ఎందుకు రాలే, ఏమైపోయింది, మెంటల్ ఎక్కిపోయి మందిరంలో చూస్తాడు, మందిరంలో ఉండరు. పాస్టర్ చూస్తే పాస్టర్ ఉన్నాడు, సంఘంలో ఆక్రమిస్తే ఉండదు, ఈ బ్రదరు ఎవరు ఉండరు. యాడిపోయినారా ఇల్లు, ఏమైపోయినారా బాబు, అర్థం కాదు. ఒకవేళ మధ్యరాత్రి ప్రభు రాకడ వచ్చింది. భార్య భర్తలు ఇద్దరు పడుకో ఉన్నారు, పిల్లలు పక్కన పడుకో ఉన్నారు, అత్తమామలు అంతా ఉన్నారు ఇంట్లో, అంతా హ్యాపీగా నిద్రపోతున్నారు. భార్య పిల్లలు ప్రభుని నమ్ముకున్నారు. ప్రభు రాకడ వచ్చేసింది. మంచం మీద ఉన్నట్టు మంచం మీద నుంచి అట్టే వెళ్ళిపోయి ఉంటారు. పక్కన ఎవరు కనపడరు. ఇంకా ఏమైపోయినారు అంటే మాయమైపోయినారు, సెకండ్లు అంతే. ప్రభుని నమ్ముకున్న వ్యక్తి ట్రైన్ తోలుతా ఉన్నాడు. ప్రభుని నమ్మిన వ్యక్తి ట్రైన్ తోలుతా ఉన్నాడు. ప్రభు రాకడ వచ్చేసింది, వెళ్ళిపోతాడు. ట్రైన్ అంతా పోతుంది. ఫ్లైట్, ప్రభు నమ్మిన వ్యక్తి ఫ్లైట్ తోలుతా ఉన్నాడు. ఫ్లైట్ డ్రైవర్ రాకడ వచ్చేసింది, వెళ్ళిపోతాడు. ఒక క్రైస్తవుడు, మారు మనసు పొందినవాడు, ఒక అన్యుడు. క్రైస్తవుడు బండి తోలుతా ఉన్నాడు, ప్రభు రాకడ వచ్చేసింది, వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుందంటే ఒకటొకటి పోయి గుద్దుకుంటారు, ఎక్కడంటే అక్కడ పడిపోతారు. ఏడరాయుడంటే కల్లోలం అయిపోతుంది ప్రపంచం అంతా. ఎక్కడ పోయినారా, ఏమైపోయినారా, వీళ్ళంతా అస్సలు కనపడడం లేదు. ఏం జరిగింది? నిన్నటి వరకు మన ఇంట్లోనే ఉన్నారు, మందిరానికి వెళ్ళి వచ్చినారు, ఏమైపోయినారు వీళ్ళంతా? నీ ప్రపంచం అంతా కల్లోలముతో ఉండిపోతుంది. అసలు అర్థం కాదు, ప్రపంచానికి ఏం జరుగుతుందో అర్థం కాదు. మనుషులు మాయమైపోయినారు. కోట్ల మంది కనపడటంలా నిమిషంలో స్ప్రెడ్ అయిపోయింటుంది. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో, ఛానల్స్లలో ఎక్కడ చూసినా కూడా చాలా మంది మనుషులు కనపడటంలో మిస్ అయిపోయినారు. ఎక్కడ పోయినారో తెలియదు. వాళ్ళని వచ్చి ఏమన్నా ఏలియన్స్ ఎత్తుకుపోయినారా, ఏమైపోయింది అని యూట్యూబ్, ఫేస్బుక్, మొత్తం సోషల్ మీడియా అంతా గలబ అయిపోతుంటది. ఏం జరిగిందో, ఎక్కడ పోయినారో, ఏం మిస్ అయిపోయినారో అని ఎవరికి అర్థం కాదు. నిమిషంలో రెప్ప పాటున వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. రెప్ప పాటున వెళ్ళిపోతారు దేవుని బిడ్డలారా. సెకండ్లో అంతే.
చూస్తూ ఉండగానే వెళ్ళిపోతారు, చూస్తూ ఉండగానే మిస్ అయిపోతారు. ప్రజలు చాలామంది, సమాధులు తెరవబడతాయి, చాలామంది ఉండరు అసలు మనుషులు. కడబూరం మోగినప్పుడు జరిగే సందర్భము ఇదే. చాలామంది ప్రభు నమ్మిన బిడ్డలు, మారు మనసు పొందిన బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు, ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు, యేసు ప్రభుతో ఉంటారు. భూమి మీద గలప అర్థం కాదు, కల్లోలం అయిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏమైందో అర్థం కాదు. మనుషులు జుట్టు పట్టి పీక్కుంటా ఉంటారు. కొంతమంది క్రైస్తవులు ఉంటారు కదా, చెప్పింటారు, సిద్ధపడమ్మా, సిద్ధపడన్నా, ప్రభు రాకడ వస్తుంది, ఈ రోజైనా మారు మనసు పొందు, ఈ రోజైనా రక్షణ పొందు అని చాలా మంది చెప్పింటే కొంతమంది నిర్లక్ష్యం చేసింటారు. ప్రభు వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఈరోజు రాత్రి ప్రార్థన చేద్దాం, రేపు చూద్దాంలే, మొన్నాడు ఉపవాసం ఉందాంలే, ఈరోజు పాపం వదిలిపెడదాంలే అనుకుంటా ఉంటారు. వాళ్ళు అనుకుంటా ఉండగానే నిమిషంలో రేపు పాటున రాకడ వచ్చేసి వెళ్ళిపోయి ఉంటుంది. వీళ్ళు అనుకుంటారు, జుట్టు పీక్కొని రొమ్ములకేసి కొట్టుకొని తలకాయ కిందకేసి తప కొట్టుకున్నాయి. ఏమి జరగదు, ఏం జరగదు. జుట్టు పీక్కుంటారు, బట్టలు చించుకుంటారు, తలకాయ కొట్టుకుంటా అంటారు. అయ్యో ఆ రోజు చెప్పింటే ఇనింటే సరిపోయింది. దగ్గర కూర్చొని ప్రేమగా చెప్పినారు, జాలిగా చెప్పినారు, ఓర్చుకొని చెప్పినారు, సహించి చెప్పినారు, నేను తిడతానా కూడా చెప్పినారు. అన్ని చెప్పినా నేనే వినకపోలేదే, అయ్యో అయ్యో అని ఎంత కొట్టుకున్నా కూడా మరలా పోరు. మరలా దేవుని బిడ్డలారా రాకడలు ఎత్తపడరు. ఏమి చేయలేక నిమిషంలో ఏమంటారు, నాశనం అయిపోతారు. గొంతులు కోసేసుకునే వాళ్ళు, సూసైడ్లు చేసుకునే వాళ్ళు, రకరకాల చచ్చిపోయారు. ఏం చేసుకోలేక, ఆ మనస్తాపం తట్టుకోలేక, అర్థమైందా? చాలా మంది అంట నిమిషంలో అంట ఏమైపోతారంట, నాశనం అయిపోతారంట. ఇప్పుడు అదే కదా చదివింది, నాశనం అయిపోతారు. ఆ రోజు చెబితేలే, మా పాస్టర్ చెప్తేలే, పలానా ఆంటీ చెప్తేలే, పలానా అంకుల్ చెప్తేలే, పలానా అన్న చెప్తేలే, ప్రార్థన చేసుకొని మందిరానికి రండి, పరిశుద్ధంగా ఉండండి, ఈ రోజైనా నీతిగా బతకండి అంటే నేను వినలే. ఈరోజు రాకడ వచ్చేసి వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కావడం. ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, ఎవరు వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, నీకు దేవుని మాటలు చెప్పేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఏం చేయాలని అర్థం కాదు, నీకు మెంటల్ ఎక్కిపోతుంది. చాలా మంది ప్రజలు ఈ బాధను తట్టుకోలేక సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉంటారు. నిమిషంలో అంట నాశనం అయిపోతారంట ప్రజలు. అవకాశం ఉన్నప్పుడు వినండి, మారండి, రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, ఈ రోజైనా చెడు అలవాటు నుంచి మారు మనసు పొందండి, నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, ప్రార్థన చేసుకోండి. ఎవరు వినరు. ఆ రోజు అంట దేవుని పిల్లారా రొమ్ము చేసి కొట్టుకుంటారంట. ఏం చేయాలో అర్థం కాక, అన్నం తినమ్మా అంటే అన్నం వద్దేమంటే కోపము, చిరాకు, బాధ, ఏం చేయాలో అర్థం కాదు. వెళ్ళిపోయినా సంఘం అంతా. అవకాశం ఉన్నప్పుడు మారండి 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 అని చెప్తే మారరు. వదిలేరా నాయన అలవాటు, మానుకోమ్మా అంటే వాళ్ళు చూద్దాంలే, ఎప్పుడైనా చూద్దాంలే అనుకునేవాళ్ళు. భయంకరమైన భూమి మీదంట మరెన్నడూ అలాంటి శ్రమ దినాలు రావు. భూమి మీద దేవుని బిడ్డలారా ఎంత ఘోరంగా ఉంటుందంటే 660, నెక్స్ట్ మీకు రేపు వారం చెప్తా, 6 బూరలు ఊదబడేటప్పుడు ఏం సందర్భాలు జరుగుతాయి. సంఘం వెళ్ళిపోయినాక భూమి మీద భయంకరంగా ఉంటుంది. భయంకరంగా ఒక ఆదివారము రేకుల కింద కూర్చొని వాక్యం చెప్తా, రేకుల కింద నిలబడి ఒక ఆదివారం వేడి ఎక్కువైతే నేను తట్టుకోలేకపోయినా. సంఘం వెళ్ళిపోయినాక సృష్టిలో ప్రతి దానికి దేవుడు అధికారం ఇచ్చేస్తాడు. సూర్యునికి ఇప్పుడు దేవుడి మాటను బట్టి నా సంఘం ఉంది, నువ్వు సైలెంట్గా మర్యాదగా నేను ఎంత చెబుతానో అంతనే నువ్వు వేడి రావాలా అంటే దేవుడు అని సూర్యునికి ఆజ్ఞాపించినాడు. కాబట్టి ఇంత 50 డిగ్రీలు 40 డిగ్రీలు అంతవరకే వేడి రావాలని కండిషన్ దేవుడు అంటాడు, ఆజ్ఞ ఇచ్చేస్తాడు. ప్రకటన గ్రంథము మీకు కొన్ని పట్ట కొన్ని మాటలు చెప్తా, చదవండి, వినండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం దగ్గర రండి.
ప్రకటన గ్రంథం చదువు నాన్న. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి, అది వద్దు కానీ 16వ అధ్యాయం లేకరా, 16వ అధ్యాయము 2వ వచనం చదువు. ఫట చెప్తా, దాన్ని నోట్ చేసుకోండి. అంతటా పాత్రలు కుమ్మరించబడే సందర్భం అది. 7 పాత్రలు భూమి మీద, అది ఫస్ట్ చదువు నాన్న ఒకసారి. దేవుని ఉగ్రతో నింపబడిన మొదటి వచనం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఏంటంటే ఈ దేవుని ఉగ్రతతో నిండి ఉన్న 7 పాత్రలంట. 7 పాత్రలు, 7 గిన్నెలు చేతిలో పట్టుకున్నారు దేవదూతలు. అవి ఏంటంటే దేవుని కోపముతో నింపబడిన పాత్రలయ్యి. ఈ పాత్రలను దేవుడు చెప్పినాడు. సంఘం వెళ్ళిపోయింది అప్పటికి, భూమి మీద లేదు సంఘం. ఈ 7 పాత్రలంట భూమి మీద. ఒక్కొక్క పాత్రను దేవుడు ఆకాశంలో ఒక్కొక్క దేవదూత, 7 దేవదూతలు తీసుకొని వచ్చి ఒక్కొక్క పాత్రను దేవుడు భూమి మీద కుమ్మరిస్తా ఉన్నారట. మొదటి పాత్ర కుమ్మరించినప్పుడు చదువు నాన్న 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలి బయటికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రలు గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. బాధాకరమైన చెడ్డ పుండ్లు అంటాయి. బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టినాయి. మొదటి పాత్ర భూమి మీద వేసినప్పుడు ఎవరైతే క్రూర మృగం అంటే అపవాదిగానికి, అబద్ధ క్రీస్తుకు మొక్కి 666 ముద్ర వేసుకొని ఉంటారో వాళ్ళందరూ భూమి మీద అట్లా పాత్ర కుమ్మరిస్తానంట. వీళ్ళందరికీ ఏం పుండ్లు పుట్టాయంట? చెడ్డ పుండ్ల వాసన, దరిద్రం, నవ్వ, చీము గారుతుంటది, రక్తం గారుతుంటది. దాని బాధ తట్టుకోలేకుంటారు మనుషులు. వేదన, చెడ్డ పుండ్లు అంటాయి. ఒక పుండు పుడితేనే ఏదైనా ఒక పుండు అంటే తెలుసు కదా మీ అందరికీ. ఏం పుండు? క్యాన్సర్ పుండు అనుకో, ఒక మాటలో చెప్పాలంటే క్యాన్సర్ పుండు అనుకో. క్యాన్సర్ కూడా ఒక పుండే. అది పుట్టింది అనుకోండి, ఎట్లుంటుంది దేవుని పిల్లరా? భూమి మీద పాత్రను కుమ్మరించిన వెంటనే చెడ్డ పుండ్లు మనుషుల మీద పట 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 వచ్చేస్తాయి. ఎలకలతో ఒక వ్యాధి వచ్చింది చూడు. ఏం వ్యాధి ఇది? ఎబోలానా? ఎలకలతో ఒక వ్యాధి వచ్చింది, నాకు గుర్తు. ఎలకలతో ఒక వ్యాధి వచ్చింది. ప్లేగ్ కాదు, ఏదో ఇంకొకటి ఉంది. ప్లేగేనా? ఒక ఎలకకు ఒక వ్యాధి వచ్చింది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కిందట జరిగింది అది. భూమి మీద ఆ ప్లేగ్ వ్యాధి వచ్చి చాలా మంది చనిపోయినారు. ఎలకకు వ్యాధి వస్తుంది. అది ఎలక చూస్తా ఉండగా చచ్చిపోతుంది. చూస్తా ఉండగానే చనిపోయి ఉంటుంది. అది సన్నగా అయిపోయి రక్తం కప్పుకొని చనిపోయి ఉంటుంది. ఈ ఎలకని దగ్గర చూసిన వాళ్ళకు ఆ వ్యాధి అంటేసి ఉంటుంది. చూస్తా ఉండగానే వ్యాధి అంటింది. అది వ్యాధి అంటుతుంటే దగ్గు వచ్చేస్తుంటుంది, ఆయాసం వస్తుంటుంది, మెల్లగా నవ్వు వస్తుంది. వెనకాల ఏందిరా ఏదో కుట్టినట్టుంది అనుకుని గోకేసరికి ఇంత పెద్ద పుండు వచ్చేసింది. ఇంత పెద్ద పుండు వచ్చేస్తుంది. గీక్తా ఉంటాడు, పక్కన ఉండే వాళ్ళకి అంటుకుని ఉంటుంది. అది అట్లా వెంట వెంటనే చాలా మంది చనిపోయినారు. ఇది భూమి మీద జరిగిన విషయం. ఇది మనము ఇప్పుడుగా ఒక 10 ఏళ్ళ తర్వాత, అరే నాయన మా కాలంలో కరోనా ఉన్నిందిరా, ఒకరినొకరు తాకుతే చచ్చిపోతున్నారా, ఊపిరి పీల్చుకుంటే చచ్చిపోతారని మన తర్వాత తరం వాళ్ళు చెప్పుకుంటారు కదా. మన ముందు తరం వాళ్ళు ఈ ప్లేగ్ అనే వ్యాధి ఎలకలతో వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దోమలు గుట్టి చచ్చిపోవడం లేదా? దోమలు గుట్టి పందులతో చచ్చిపోవడం లేదా? కుక్కలతో చచ్చిపోవడం లేదా? అప్పుడంట దేవుని పాత్ర, మొదటి పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడంట చెడ్డ పుండ్లు పుట్టి మనుషులంట భయంకరంగా అనుభవిస్తారు. రెండోది
రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరించినప్పుడు సముద్రము పీనుగు రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాను. హల్లెలూయా. రెండవ దూత ఆ పాత్రను తీసుకొని వచ్చి సముద్రంలో వేసినాడు. సముద్రంలో వేసేసరికి భూమి మీద ఉన్న సముద్రం అంతా రక్తమయమైపోయింది. అంతా రక్తమే, ఎటు చూసిన రక్తం ఎర్రగా అయిపోయింది, గట్టగట్టేసింది. పడవలు ఆ దెబ్బకు ఆ సముద్రంలో ఉండే జీవులన్నీ చచ్చిపోయినాయి. వాసన, దానికి తోడు సముద్రంలో వెళ్ళే పడవలన్నీ ఆగిపోయినాయి, నిలబడిపోయినాయి. ఆ నుంచి ఈ సరుకు రావడంలో, ఈ సరుకు నుంచి ఆడికి పోవడంలో, ఎటు చూసినా కూడా దిగ్బంధనం అయిపోయింది. సముద్రం అంతా చెడిపోయింది. సముద్రం చుట్టుపక్కల ఉండే గ్రామాలు, ఊర్లన్నీ ఆ వాసనకు తట్టుకోలేక సగం మంది వాసనకే చచ్చిపోతారు. మూడవ దూత తన పాత్రను నదులలో జలధారలలో కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. హల్లెలూయా. నదులు జలధారలు అంటే తాగే నీరు. నదులు జలధార, సముద్రము తాగడానికి పనికిరావు. నదులలో జలధారులలో మూడవ దూత పాత్రను కుమ్మరించినప్పుడు అంటే దేవుని ఉగ్రత పాత్రను నదులలో కుమ్మరించినప్పుడు నదులు జలధారలు అన్నీ కూడా రక్తం అయిపోయినాయి. పోయి కుళాయి తిప్పినారు, నీళ్ళు తాగాలని కుళాయి తిప్పినారు. కుళాయి తిప్పితే నీళ్ళు వస్తా రక్తం అయిపోయింది. రక్తం వస్తున్నాయి కుళాయిలలో నీళ్ళు. ఈ ఇంట్లో రక్తం వస్తుంది, ఏంది రబ్బా మా ఇంట్లో కలర్ ఏమన్నా పడిందా, లేక మా ట్యాంకులో ఏమన్నా వచ్చినాయా అని వీళ్ళు పక్కింట్లోకి పోతారు. పక్కింట్లోకి పోయి కుళాయి, అక్క మీ ఇంట్లో కొన్ని నీళ్లు పట్టిస్తావా వాడుకోవడానికి, లేదంటే నీళ్ళు తాగడానికి అని వాళ్ళు పోయి కుళాయి తిప్పేసరికి ఆ కుళాయిలోంచి కూడా రక్తమే వస్తుంది. ఏందిరా ఏమైంది ఇది? పోయి ఆడ ఏంటది మున్సిపాలిటీ నీళ్లు పట్టుకుందాం బాని ఆడిపోయి చూస్తే ఆడ రక్తమే. ఏంది ఎక్కడ పోయిన రక్తమే. నదుల దగ్గరకు పోతారు, పెన్నా నది, ఆ నది, ఈ నది అని ఉంటుంది కదా, అక్కడికి పోతారు. అక్కడికి పోయినా కూడా మొత్తం రక్తమే, ఎట్టు చూసినా రక్తమే, మొత్తం రక్తమే, ఎర్రగా రక్తం అంతా. తాగడానికి చుక్క నీళ్లు దొరకవు, అసలు కనపడడంలో నీళ్లు తాగడానికి. మినరల్ అవి లేకుండా బతకలేను తెలుసా. ఇప్పుడు తాగండి అంటారు దేవుడు, తాగండి, ఇప్పుడు తాగండి, మినరల్ వాటర్ తాగండి. నా ప్రజలను సువార్త కోసమని మీ దగ్గర పంపిస్తే చంపినారు కదా, రక్తం చిందించినారు, ఇప్పుడు తాగండి నీళ్ళు, మినరల్ వాటర్ తాగండి ఇప్పుడు అంటారు. ప్రభువా సర్వాధికారి, నీ ప్రజల రక్తమును చిందించుటకు వాళ్ళు కార్చిన రక్తాన్ని బట్టి నీవు ఇది చేపిస్తున్నావు, వాళ్ళకి న్యాయమే ప్రభు, చేయించాలంట. రావు, ఎక్కడ చూసినా నీళ్ళు సుక్క దొరకవు, రక్తం తాగాలి. ఇంకా సంఘం వెళ్ళిపోయింది లేదు. సంఘం వెళ్ళిపోతే భూమితో దేవునికి ఏం పని ఉంది? దుష్టులు తీసుకుపోయి పరలోకంలో పెట్టుకుంటాడా? భూమి మీద ఒక్కొక్క పాత్ర కుమ్మరిస్తుంటే భూమి దరిద్రం అనుభవిస్తుంటది. మనుషులు భయంకరం కల్లోలం అయిపోతా అంటారు. అట సముద్రం చూస్తే రక్తంతో నిండిపోయింది, మనుషుల మీద దద్దులు, పొడలు. ఇట్లా నీళ్లు తాగమని పోతే జలధారలు, ఊటన్న కనీసం గుంతతో ఊటన్న తెప్పిద్దామంటే ఊటలో నుంచి రక్తమే, ఎటు చూచినా రక్తమే. నీళ్ళు లేవండి తాగడానికి, భయంకరంగా అయిపోయింది. నాలుగో పాత్ర. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా, నాలుగో పాత్ర సూర్యుని మీద కుమ్మరించగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం సూర్యునికి అధికారం ఇచ్చాను. హల్లెలూయా. ఇప్పుడే చెప్పినా కదా, పోయిన ఆదివారం మనం రేకుల కింద మందిరం నడుపుకోవడానికి ఎంత వేడినింది. సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఈ నాలుగో పాత్ర దేవుని ఉగ్రత పాత్రలోని సూర్యుని మీద కుమ్మరించినప్పుడంట సూర్యునికి దేవుడు అధికారం ఇచ్చేస్తాడు. నీ ఇష్టం అంటాడు అంతే. అప్పుడు సూర్యునికి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. ఉన్నట్టుండి పొద్దునే 50 డిగ్రీల ఎండ వచ్చేస్తుంది. 50 డిగ్రీల ఎండ
పొద్దున 7 గంటలకే మనుషులు తట్టుకోలేక ఏసీలు సరిపో, ఏసీ నిలబడతాయా 40 డిగ్రీల వరకు ఏసీ, 50 డిగ్రీలు 60 డిగ్రీల వరకు ఏసీ తట్టుకుంటుంది. డిగ్రీ పెరిగిపోతూ ఉంటుంది, 70 వచ్చేసింది. మనిషి వేడి తట్టుకోలేక యాడ ఉండాలో, ఎక్కడ పడుకోవాలో, ఏ చెట్టు కింద ఎంత వేడంటే విపరీతమైన వేడి, తట్టుకోలేనంత తీక్షణంగా ఉంటుంది వేడి. ప్రజలు తట్టుకోలేరు, ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లా నీళ్ళలో పోయి దూకుదామా, అక్కడ పోయి కొసేపు ఉందామంటే రక్తం అయిపోయింది. నీళ్ళు ఏమైపోయినాయి, సముద్రం రక్తం అయిపోయింది, నదులు రక్తం అయిపోయినాయి, నీళ్ళు రక్తం. ఎట్లా తప్పించుకోవడానికి ఉండదు. వెనక పోయి ముందు పోయి వెనకల నుయ్యి అన్నట్లుంటుంది. ఎట్టు పోలేరు మనుషులు. భయంకరమైన కల్లోలము, తట్టుకోలేకుంటారు ఈ ఉగ్రతలను, శాపాన్ని. దేవుని తీక్షణమైన కోపం అంటది, మామూలు కోపం కూడా కాదు. ఆ కోపాన్ని తట్టుకోలేరు, వేడితో కాల్చేస్తా అంటాడు సూర్యుడు. ఒకటేమైనా ఫ్యాన్లు సరిపోవు, ఏసీలు సరిపోవు, కూలర్లు సరిపోవు, ఎన్ని చెట్లు నాటుకున్నా కూడా సరిపోవు. మనుషుల స్వయంకృత అపరాధమే దీనికి మూలం. దాని తర్వాత చెప్తా దీనికి వివరం, ఎందుకు ఎట్టట్ట నాశనం అవుతుంది. ఇప్పటి నుంచే వస్తున్నాయి అవన్నీ. 5వ ముద్ర చదువునా. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మాను. దాని రాజ్యం అంటే సాతాను గాని రాజ్యం చీకటి అయిపోయింది. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలను కరుచుకొని చుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి. గాని మారు మనసు పొందలే వాళ్ళు. ఎట్లంటే ఈ శ్రమను, ఈ వేదనను తట్టుకోవాలి. నాలుగు కొరకు చచ్చిపోవడం ఆయన ఈ అంటారు కదా, అంత వేదన తట్టుకోలేరు. భయంకరమైన దరిద్రం అనుభవిస్తుంటారు భూమి మీద, దూషిస్తారు దేవుడిని. అంటే మారు మనసు పొందడానికి అవకాశం లేదు వీళ్ళకి, ఇంక అయిపోయింది. దేవుడు క్లోజ్ చేసేసినాడు, ఇంకా సంఘంలోకి రాలేరు. ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, అంటే సేవకులు ఉండరు, బైబిల్ చెప్పేవాళ్ళు ఉండరు, బాప్తీసాలు ఇచ్చేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. వాళ్ళకు కలిగిన వేదన తట్టుకోలేక, భరించలేక, ఓర్చుకోలేక వాళ్ళ నాలుకను కొరుకుంటా, కొట్టుకుంటా, ఏమేమో చేసుకుంటా, ఏం కాదు. దేవుని బిడ్డలారా, భయంకరమైన శోధనలు ఉంటాయి భూమి మీద. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్తల నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచితిని. హల్లెలూయా. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. చాలు. దేవుని బిడ్డలారా, ఇదే ఈ 4 అనుభవించడమే, 5 అనుభవించడమే పెద్ద నరకం. అంటే యూఫ్రటీస్ నది కింద 3 దయ్యాలంట విడిచిపెట్టబడ్డాయంట. దాని నోట్లో నుంచి అపవిత్ర ఆత్మలైన దయ్యాలు బయటకు వచ్చేసినాయి. ఏమొచ్చినాయంట? దయ్యాలు బయటకు వచ్చాయి. ఒక పక్క పుండ్లు, ఒక పక్క సముద్రం రక్తం, ఒక పక్క నీళ్లు తాగడానికి ఉండదు. దాహం అని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. నీళ్ళు ఉండవు, దొరకవు. ఇంత భయంకరమైన శ్రమ, సూర్యుడు వేడి తట్టుకోలేకుంటారు. ఈ వేదన తట్టుకోలేక ఏందిరా అని పళ్ళు కొరుకుంటా, నాలుగలు కొరుకుంటా, తలకాయ కొట్టుకుంటా ఉంటారు. దానికి తోడు 7వ పాత్ర భూమి మీద యూఫ్రటీస్ నది మీద కుమ్మరించినప్పుడంట అక్కడ దాచి పెట్టబడిన దయ్యములు విడిచిపెట్టబడ్డాయంట. ఇంకా చూసుకోండి, 2000 దయ్యాలు పట్టినోడు సేనాగాడు ఉన్నాడు కదా, పందులే పో అంటేనే పోయినాయి 2000 దయ్యాలు. ప్రభా, అప్పుడే మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? ఇంకా టైం ఉంది కదా ప్రభా నరకంలోకి పంపడానికి, కొన్ని రోజులు భూమి మీదనే ఉంటాంలే ప్రభా అని అవి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునే 2000 దయ్యాలు కదా. అప్పుడే నశించేయడానికి వచ్చినావా తండ్రి? కొన్ని రోజులు ఉంటాంలే నాయన, నరకం లేకపోవడానికి ఇంకా టైం ఉంది కదా, ఏడో ఒక మూలను పడున్నాయి. అట్లాంటి దయ్యాలంట చాలా భూమి మీద పడున్నాయి.
సంఘం వెళ్ళిపోతానే అన్ని దయ్యాలు విడిచిపెట్టబడతాయి. ఇప్పుడు పట్టిన దయ్యాల కన్నా 10 ఇంతలు. చూసుకోండి ఎంత ఘోరం ఉంటుందంటే భూమి మీద. దేవుని పిల్లరా, యేసయ్య సంఘము భూమి మీద లేకపోతే, దేవుని ఆజ్ఞలను పాటించే సంఘము భూమి మీద లేకపోతే, ప్రార్థన చేసే పరిశుద్ధులు భూమి మీద లేకపోతే, విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలు భూమి మీద లేకపోతే, సువార్త ప్రకటించువారు లేకపోతే, దేవునికి అడ్డుపడేవాళ్ళు, ప్రభువా ఉగ్రత రానియద్దు, తీర్పు రానియద్దు, శ్రమ రానియద్దు, కొన్ని రోజులు ఓర్చుకో ప్రభువా, ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందాల్సిన వాళ్ళు ఉన్నారు, ఈ రోజైనా మారుతారులే ప్రభువా అని దేవుని దగ్గర అడిగే వాళ్ళు లేకపోతే, ఎంత పెద్ద దరిద్రం, ఎంత ఘోరమైన నీచమైన దరిద్ర కార్యాలు భూమి మీద జరుగుతాయో ప్రభు రాపించాడు. కట్టబడిన ప్రతి దయ్యము విడిపించబడుతుంది, సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది, తాగడానికి నీళ్లుండవు, సముద్రం ఎండిపోయి ఉంటుంది, చెడ్డ పుండ్లు పుట్టుంటాయి, నాలుక కొరుక్కొని తలకాయ కేసి కొట్టుకొని జుట్టు పీక్కొని బట్టలు చింపుకొని ఏమి చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. కానీ ఎవరు ఏం చేయాలి? దేవుడు కూడా ఏం చేయడు, వదిలేసినాడు. ఇంకా సమయం ఇచ్చినప్పుడు, టైం ఇచ్చినప్పుడు ఎవరు మారలే కదా. ఇప్పుడు దేవుడు ఎందుకు పట్టించుకోడు? ఆఖరిది చదువు నాన్న. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపములు కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. భూకంపం కలగల, అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇవ్వలేనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. హల్లెలూయా. గ్రహశకులాలు ఏంటంట, కొన్ని భూమి మీద నుంచి ఆస్ట్రాయిడ్స్ అంటారు, రకరకాలు ఉంటాయి, తోక సుక్కలు అంటారు. ఏంటంటే అవన్నీ భూమి మీద పడతా ఉంటాయి. దేవుని పిల్లరా, ఎన్ని శ్రమలు అంటే తట్టుకోలేడు మానవుడు. అన్ని భయంకరమైన, అంత ఘోరమైన పరిస్థితి భూమి మీద కలగబోతా ఉంది. ఎప్పుడు? సంఘం వెళ్ళిపోయిన తర్వాత. సంఘం భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటివి జరగవు. సంఘం భూమి మీద ఉండేటి జరిగేటి వేరు, కానీ సంఘం వెళ్ళిపోతుంది, ప్రభు దగ్గరికి చేర్చబడుతుంది. ప్రభు దగ్గర చేర్చబడినాక ఇవి జరుగుతాయి. అంతవరకు దేవుడు మౌనంగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, ఏం పట్టించుకోడు. సంఘమే చూసుకుంటాడు, సంఘం ప్రార్థన చేస్తూ ఉంటుంది. సంఘం వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. మరి ఇవన్నీ తప్పించుకోవాలంటే అంటాడు ప్రభు. లూకా సువార్త చదవద్దు, 1:21 అధ్యాయంలో ఉంటుంది. వీటినెల్లా మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారై ఉండండి, ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి, యేసయ్య ఎదుర్కోవడానికి సిద్ధపడండి, రాకడలో ఉండడానికి, ప్రభు మహిమలో ఉండడానికి ఆయత్తు పడండి. అన్ని విషయాలలో పరిశుద్ధతలోను, భక్తిలోను, యథార్థతలోను, నీతిలోను మీరు సంపూర్ణత చేసుకోండి అని యేసయ్య చెప్తాన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి భయంకరమైన కల్లోలము నుండి, పరిస్థితుల నుండి మీరు తప్పించబడాలంటే మెలకువగా ఉండాలంట, ప్రార్థన చేస్తూ ఉండాలంట, సిద్ధపడి ఉండాలి, పవిత్రతను కాపాడుకోవాలి. ఎట్టుంటే ఏముంది లయ్య గారు, తర్వాత చూసుకుందాంలే అంటే అట్లే. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉండగానే మనం సిద్ధపడాలి. మన కంఠములో ఊపిరి పొయ్యేలోపు మనము సిద్ధపడాలి. ఒకటి, ప్రభు రాకడలో, ప్రభు వచ్చే టైం మనం చనిపోయి ఉండొచ్చు. ఒకవేళ చనిపోతే లేపబడే పరిస్థితిలో నువ్వు ఉంటావా? చనిపోయినాం, మరణించినాం, పాతి పెట్టబడ్డాం, ప్రభు రాకడొచ్చింది, బూర ఊదినారు, ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినాడు, లేపబడ్డానికి నీవు అర్హురాలివా? మోగుతుంది, దేవదూత కేకేస్తాడు, ఆర్భాటము వినపడుతుంది. ఆ శబ్దము వినగలిగినట్టుగా మరణించినా సరే లేపబడగలిగిన విశ్వాసము
పరిశుద్ధత మనలో ఉన్నదా? సజీవులుగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటులో మార్పు పొందగలిగిన అనుభవంలోకి నువ్వు వచ్చావా? అనుభవంలో ఉన్నావా? లేదు పైకి భక్తి చేస్తా, పైకి ప్రార్థన చేస్తా, పైకి ఆదివారం ఏదో ఆచార ప్రకారంగా రావాలి, ఆచార ప్రకారంగా వచ్చి పోవాలి, ప్రార్థన అంటే ఏదో చెయ్యాలా, చేయకపోతే నాకు ఏదో కీడు వస్తుందనో దీంట్లో కోసం వస్తానట్టయితే నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడవు. యేసై వచ్చినప్పుడు నువ్వు లేపబడవు. నువ్వు భక్తి చేయాల్సింది ఎందుకు తెలిసినా, ప్రభువు వచ్చినప్పుడు, యేసయ్య మేఘారుడై వచ్చినప్పుడు, మధ్యాకాశములో నిలబడినప్పుడు, మృతి పొందిన నేను సజీవునిగా మరలా లేపబడటానికి ప్రభు మీద నాకు విశ్వాసం ఉన్నది అని నువ్వు చెప్పగలగాలి. ధైర్యంగా ఉండాలి నువ్వు. నీకు ఆ ధైర్యం లేకపోతే నువ్వు చేస్తున్న భక్తి వ్యర్థం. కడపూర మోగుతుంది, మోగే రోజులు కూడా దగ్గర పడ్డాయి. మోగినప్పుడు నువ్వు లేపబడతావా, ఎత్తబడతావా? నిమిషంలో రెప్పపాటున మార్పు పొందుతావా? ఇది అసలైనది. దానికి ఒకవేళ నీకు ఆ సిద్ధపాటు లేదు, ఇప్పుడన్నా తెలుసుకోవాలనుకుంటే 4 మాటలు చెప్తా, పటా గుర్తుపెట్టుకోండి. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం. ఫాస్ట్ చదవండి, ఫాస్ట్ చదవాలా. 5:5 గుర్తుపెట్టుకో. మీరందరూ వెలుగు సంబంధులై ఉన్నారు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. హల్లెలూయా. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా ఉంది. చాలు, దేవునికి స్తోత్రం. ప్రభు రాకడలో ఎత్తబడాలంటే 4 అనుభవాలు చెప్తా, గుర్తుపెట్టుకుని. 1, వెలుగు సంబంధులుగా ఉండాలి. 2ది మెలకుగా ఉండాలి. చీకటి సంబంధులుగా ఉండకూడదు. చీకటి సంబంధులతో స్నేహం చేయకూడదు. చీకటి సంబంధమైన కార్యాలు నీలో పని చేయకూడదు. చీకటి సంబంధమైన కార్యాలు మనలో ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మంచి వెలుగు సంబంధమైన వ్యక్తులుగా, ప్రభు వ్యక్తులుగా మనం ఉండాలి. చీకటి సంబంధమైన కార్యాలు మనలో, ఆచారాలు, సాంప్రదాయాలు ఇలాంటివి మనలో పని చేయకూడదు, ఉండకూడదు. లోక సంబంధమైన శరీర కార్యాలు, చెడు, వాటి వైపు వెళ్ళకూడదు. మీకు పైన చెప్తానా, లోపలికి పోతే గంట సేపుగా సాయంత్రం వరకు ప్రసంగం చెప్పాలి. మీరు వెలుగు సంబంధులుగా ఉండాలంటే చీకటితో వేరైపోవాలి, ఈ లోకముతో వేరైపోవాలి. ఈ లోక సంబంధమైన ఆచారాలతో, అలాంటి భక్తితో నువ్వు వేరైపోయి పవిత్రంగా వెలుగు సంబంధులుగా ఉండాలి. 2ది ఏం చేయాలంట? మెలకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెలకుగా ఉండాల. లోకముతో కలిసిపోయి, లోకముతో మత్తులుగా ఉండి, ప్రార్థనలే, భక్తిలే, మందిరంలే, సంఘంలే, సహవాసంలే, పరిశుద్ధతలా ఏమిలే, లోకంతో కలిసిపోయి లోక సంబంధమైన వ్యక్తులతో, లోక సంబంధమైన ఆచారాలతో, లోక సంబంధమైన వాటితో మత్తి అయిపోయి ప్రార్థన లేదు కొంతమందికి. మెలకువ ఎట్లా వస్తుంది? మెలకువ ఈ నుంచి ఏరే చోటికి వెళ్ళిపోయినా ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, ఆరాధన ఉండదు, ఏముండదు. మర్చిపోయి ఏంటి? లోకముతో మిళితం అయిపోయినారు, కలిసిపోయినారు. ప్రార్థన లేదు, భక్తి లేదు, సువార్త లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు. ఈడునంత వరకే. పక్కకి వెళ్ళిపోయినాం అనుకో దేవుని బిడ్డలారా, అయిపోయింది. అంటే ఏంటి మెలకుగా ఉండటం అంటే ఏంటి? దేశములు, ప్రపంచములు, భూమి మీద ఏ మూలనున్నా కూడా నీ విశ్వాసం ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తే. నీ భక్తి పొద్దున లేచిన వెంటనే ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానం చేయాల, సువార్త ప్రకటించాలి, పవిత్రంగా బతకాల. నువ్వు భూమి మీద ఏ మూల నుండు ఎక్కడైనా ఉండు, ఇవి నీలో ముద్రించబడాలి. కొంతమంది ఏరే బంధువులకి ఇంటికి వెళ్ళిపోతారు, ప్రార్థన ఉండదు. వాళ్ళు ఏమని అనుకుంటారేమో, బైబిల్ చదివితే ఏమని అనుకుంటారేమో. మన ఇంట్లో ఉంటాయి కదా అసలు ప్రార్థన ఆడ చేయడానికి. మెలకుగా ఉండటం అంటే ఏంటంటే తెలుపుతారా?
లోకముతో కలిసిపోకుండా ఒక ప్రత్యేకత నీలో కనపడాలి. చావు దగ్గరికి పో. ఆ రాత్రి ఆడే ఉన్నా పొద్దున లేచిన వెంటనే నీకు ప్రార్థన వాళ్ళు కనపడాలి, భక్తి కనపడాలి. అమ్మో ఇది ప్రార్థన చేస్తున్నారేంటి, ఆరాధన చేస్తున్నారేంటి, వాక్యం చదువుతున్నారంటే, వాళ్ళు ఏదో ఆడ కూర్చొని ఏడుచుకుంటా వాళ్ళు వేసుకుంటా అంటారు. నువ్వు వాళ్ళతో కలిసి అటనా అటే వేసిందా, వాళ్ళతో ఇట పోయిందా, ఈ కాదు నువ్వు మాట్లాడాల్సింది. పొద్దున లేస్తానే ప్రార్థన, పరిశుద్ధత, యథార్థత. పెళ్ళికి పో. అందరూ హడావిడిలో ఉన్నారు, నీకు మటుకు ఏం గుర్తు రావాలా? దేవునితో నేను సహవాసం చేయాలి, భక్తిలో గడపాలా, దేవునితో మాట్లాడాలా. ఇది మెలుగు కలిగి ఉండడం. వాళ్ళు కలిసిపోయినారు, వాళ్ళతో పోతానే ఇంక ప్రార్థన గుర్తుండదు, దేవుడు గుర్తుండదు. ప్రభు రాకడ వచ్చినాడు. ఉండు ప్రభువా, నేను వీళ్ళతో సంతోషిస్తానులే, మళ్ళీ చూసుకో, నీ రాకడ రేపు మొన్నాడు పెట్టుకో, ఈరోజు అయిపోయిలే అనేటట్టు ఉంటారు కొంతమంది భక్తులు, మహాభక్తులు. ఇలా ప్రభు రాకడలే, అసలు ఆ మందిరం ఉండదు, సహవాసం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు, మర్చిపోయి హల్లెలూయా అంతే. ఇంకా మెలుగు ఏడుంది? మెలుగు కలిగి ఉండాలి. ఒకటి, వెలుగు సంబంధులుగా నువ్వు ఉండాలి. రెండు, మెలుగు కలిగి ఉండాలి. వెలుగు సంబంధులు అంటే ఏంటి? లోకముతో దూరంగా ఉండటం. వెలుగు కలిగి ఉండడం అంటే ఏ పరిస్థితిలోనూ నువ్వు దేవునితో సహవాసం చేయాలి, లోకంతో కలిసిపోకుండా. నీకు ప్రాణ స్నేహితులు వచ్చి పక్కన నిలబడి, ఇక్కడ ఆదివారం ఎక్కడికైనా కలిసిపోదాం పని లేదు, ఆదివారం మందిరం ఉంది, సహవాసం ఉంది, సువార్త ఉంది. వెలుగు కలిగి ఉండాలి. లోకంతో కలిసిపోయేది ఎందుకు? నువ్వు లోకంతో రాజీ పడేది ఎందుకు? మెలుగు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయం 18 చదువున్నాను, 5:18 పాస్ చదువు. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి. ఏం ఆర్పద్దంట? ఆత్మను ఆర్పకండి. హల్లెలూయా. ఏం ఆర్పకూడదు? ఏడుంది ఆత్మ పాస్టయ్య? ఏడుంది ఆత్మ? ఏడుంది? ఉంటా కదా ఆరపడానికి. ఆత్మను ఆర్పకంటే ఉంటే కదా ఆరపడానికి. ఆత్మను ఆర్పుకోకుండా ఏం చేయాలంటే తెలిసిన? వెలుగుతా ఉండనియాలి, సిద్ధపడతా ఉండాల, వెలిగించుకుంటా ఉండాలి. అంటే ఆత్మను ఆర్పకండి అంటే ఏంటంటే దేవునిలారా, దేవుని మీద ప్రేమను చల్లారుకోకుండా చూసుకోవాలి. దేవుని మీద ప్రేమను చల్లారుకోకుండా చూసుకోవాలి. పరమగీతంలో ఉంటుంది, అగాధ జలముల ఊటలైనను నీ ప్రేమను ఆర్పజాలవు. అంటే ఏంటి? అగ్ని ఆర్పకూడదు అంటే దేవుని ప్రేమ నీలో చల్లారిపోకూడదు. దేవుని కోసం త్యాగము, దేవుని కోసం సమర్పణ, దేవుని కోసం తీర్మానాలు, భక్తి, ప్రేమ తగ్గిపోకూడదు. దేవుని విషయంలో నీలో ఆ దీపము ఆరిపోకుండా వెలుగుతా ఉండనియాల. ఎఫెసీ సంఘముతో అంటాడు, నీకున్న మొదటి ప్రేమను నీవు వదిలితివి కనుక నీ దీపపు స్తంభము దాని చోటు నుండి నేను తప్పిచ్చేస్తా. అంటే ఏంటి? నా మీద నీకున్న మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు లేదా? ప్రేమ అంటే దేవుని బిడ్డలారా, ఆత్మను ఆర్పకూడదంటే దేవుని ప్రేమ, దేవుని మంట, ఆసక్తి, తీర్మానము, భక్తి మనలో తగ్గిపోకుండా అదే తీర్మానంతో మనము మరణము వరకు, ప్రభు రాకడ వరకు వెలుగుతూ ఉండాలి. మనలో ఆ దీపం ఆరిపోకూడదు. దేవుడు వెలిగించిన ఆ దీపము, ప్రేమ జ్వాల మనలో మండుతూ ఉండాలి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో ఈలేదని, ఎవరో ఏదో పిలిచినారని దేవుని మీద ఆసక్తి నీకు తగ్గిపోకూడదు. వెలుగుతూ ఉండాలి, నువ్వు ప్రజ్వలిస్తూ ఉండాలి. దేవుని మీద ప్రేమ చల్లారిపోకుండా చూసుకోవాలి. తగ్గిపోయిందా? ఉన్నావా అదే భక్తితో? ఉన్నావా అదే ప్రేమతో? ఉందా అదే ప్రేమ? మొదటి దినాలలో నీకున్న ఆసక్తి, నీకున్న మంట, నీకున్న తీర్మానము, నీకున్న ఏదైతే దేవుని కోసం పరిగెత్తాలా, చెయ్యాలన్న తపన ఉందో, ఈ దినాలలో అదే ప్రేమ నీలో కనపడతా ఉన్నదా? ఆరిపోయిందా? ఆరిపోబోతున్నదా? చూసుకోవాలి నువ్వు.
పరిగెత్తాలి, సువార్త చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ప్రార్థన చేయాలి, కొంతమంది దగ్గర సువార్త ప్రకటించాలి, నా ద్వారా ఏదో ఒకటి దేవుని కార్యము జరగాలన్నా మంట స్టార్టింగ్లో బలం ఉంటుంది. అది రాను 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 అదే మంట నీలో కొనసాగింది, తగ్గిపోతుందా, ఆరిపోతుందా? దేవుని బిడ్డలారా, ఆరిపోకుండా, ఆత్మ ఆరిపోకుండా చూసుకోవాలంట. దేవుని ప్రేమ రోమపత్రిక 5:5లో ఉంటుంది, చదవద్దు. 5:5లో ఉంటుంది, దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించనని ఉంటుంది. అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడే ఆ ప్రేమ మనలో పెట్టింటాడు. అది నీలో చల్లారిపోకుండా చూసుకోవాలి. స్టార్టింగ్లో మందిరంలో పరిచర్య చేయాలా, నేనే ముందు వెళ్ళాలా, నేనే పరిగెత్తాలా, నేను పాట పాడాలా, నేను వాక్యం చదవాలా, నేను ప్రార్థన చేయాలా, నేను కనపడాలా అనే ఆసక్తి ఇప్పుడు చల్లారిపోయింది. మెల్లగా లోకం వచ్చేసింది. దేవుని ప్రేమ ఆత్మను ఆరిపోకుండా చూసుకోవాలి. నేను సువార్త ప్రకటించాలా. స్టార్టింగ్లో నీకు ఆ తీర్మానంలో నువ్వు ఉన్నావా లేదా? ఈరోజు దేవుని దగ్గర నువ్వు అడుగు. 4వ విషయం, హెబ్రీ పత్రిక 9:28 చదువు. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. తన కొరకు ఏం చేయాలంట? యేసయ్య కోసం ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేయాలా? రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడంట, పాపము లేని వాడిగా, పవిత్రునిగా, దేవునిగా, పరిపూర్ణునిగా, మహామహిమతో, శక్తివంతునిగా, అధికారిగా, ప్రభుగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన కోసం మనం కనిపెట్టుకున్నాను. ప్రభువా, నీ రాకడకు నేను కనిపెట్టుకున్నానయ్యా, సిద్ధపడుతున్నాను ప్రభువా. కనిపెట్టుకొని ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఏ గడియలో వస్తావో తెలియదు ప్రభువా, నాతో పాటు నా ఇంటిని, నా బంధువులు, నా స్నేహితులు, నాతో పాటు కొంతమంది నేను సిద్ధపరిచేటట్టుగా కనిపెట్టుకొని ఉండాలంట. దేవుని కోసం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు వస్తాడో, వచ్చినప్పుడు నేను సిద్ధపడాలి, ఎత్తపడాలా, కనిపెట్టుకుండాలా. భర్త ఉద్యోగానికి పోయిచ్చి, పనికి పోయిచ్చి పలానా టైం 7కో 8కో వస్తాడు అన్నప్పుడు కొంతమంది స్త్రీలు కనిపెట్టుకొని ఉంటారు. మా ఆయన వచ్చిన వెంటనే ఆయన రాకముందుకే పొయ్యిలో నీళ్లు పెట్టేసి ఉంటారు, టీ పెట్టేసి ఉంటారు. టీ తాగిన వాళ్ళు అయితే నీళ్లు రెడీ చేసి పెట్టింటారు. మా ఆయన వస్తానే వేడి అన్నం తినాలని తొందరగా చేసి పెట్టింటారు కదా. మా ఆయన ఉద్యోగానికి పోయి వస్తాడు, పనికి పోయి వస్తాడు, లేదా డ్యూటీకి పోయి వస్తాడు, ఏదైనా పోయి వస్తాడు. పోయి వచ్చిన వెంటనే ఆయన రావడంగానే వస్తానే మంచిగా వేడి నీళ్లు పెట్టాలని వేడి నీళ్లు కాంచి బాగా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి, ఆయనకు నచ్చిందో లేదని బాగుండేదో వేడిగా అన్నం చేసి అన్ని రకాలు సిద్ధపరిచి, ఆయన వస్తానే అన్ని సిద్ధపరిచి పెట్టింటారు. కనిపెట్టుకొని ఉంటారు. మా ఆయన ఏం ఇంకా రాలేదే, రాకపోతే ఫోన్ కొడతారు, ఏమయ్యా యాడుండవయ్యా, ఇంకా రాలేదే కదా. 4-5 సార్లు ఫోన్ చేస్తారు, ఎక్కడున్నావయ్యా, రాలే. ఈ కుటుంబం మీదలే, భర్త మీద ప్రేమలే ఏమి లేదనుకో, ఆడ వస్తాలే ఏదో ఒక టైంలో చూసుకుని, ఏదో ఒక టైంలో వస్తాలే ఏముందిలే అనుకుంటే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉండొచ్చు, చెప్పలేం. మంచి గుణవతి అయిన భార్య అయితే మా ఆయన ఏమయ్యా ఇంకా రాలా, ఎక్కడికి పోయినావు, లేట్ అవుతుందా, నీకోసం అన్నం చేసి పెట్టా, వేడిగా ఉంది, చల్లారిపోతుంది, నీళ్లు పెట్టా, కాగి చల్లారిపోతుంది, త్వరగా రా అన్నట్టు అంటారు కదా. యేసయ్య కోసం అట్లా కనిపెట్టుకొని ఉండాలా. పవిత్రంగా నిన్ను నువ్వు కాపాడుకుంటా, యేసు కోసం కనిపెడతా, నేను ఎదురు చూస్తున్నా ప్రభువా, నీ కోసం నేను వేచి ఉన్నా, యేసయ్య రండి అని యేసు కోసం కనిపెట్టాను. అది సిద్ధపాటు. అట్లా నువ్వు సిద్ధపడాలి. అప్పుడు నువ్వు అన్ని రకాలుగా సిద్ధపడుంటే యేసయ్య వచ్చినప్పుడు మనము మరణించి ఉన్నా, సజీవ లెక్కలో ఉన్నా, ఎట్లున్నా సరే రెప్పపాటులో మార్పు పొందుతాం. పోయిన వారం చెప్పినా కదా, మన శరీరం మారిపోతుంది. ఈ శరీరానికి గాయాలు ఉండవు, ఈ శరీరానికి అవిటితనం ఉండదు, ఈ శరీరం కుళ్ళిపోయేది ఉండదు,
ఈ శరీరం ఇంకా మార్పు చెంది యేసయ్యలాగా మారిపోయి మహామహిమలో కోటాను కోట్ల యుగ యుగములు యేసయ్యతో పాటి పరిపాలన చేయబోయే మహిమగల రాజ్యంలో మనం యేసుతో పాటి ఉండబోతున్నాం. అది రెప్పపాటులో జరుగుతుంది. భూమి మీద పట్టని వెళ్ళిపోతారు. దానికోసం నువ్వు సిద్ధపడు, నిన్ను నువ్వు సిద్ధపరచు. దేవుడు మనకు అట్టి కృప దయచేయను గాక. అన్ని విషయాలలో ప్రభువుకి ఇష్టానుసారంగా వాక్యానుసారంగా మనం సిద్ధపడదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.